ఎవరి తమ్ముడు నువ్వు కొత్తగా కనపడుతున్నావు? చుట్టాలింటికి వచ్చాను సార్, 2 రోజులు అవుతుంది. అవునా? ఎవరింటికి? ఎవరింటికి కొత్త ఎక్కడ ఎందుకు అవుతాను సార్, ఈ ఇంటికి వచ్చాను. ఎక్కడికి పంపేటి పొద్దున్నే? కేజీ మటన్ తీసుకురమ్మంటే మార్కెట్కి వెళ్ళి వస్తున్నాను సార్. మొన్న మధ్య మీ ఊడికి నాకు 200 విషయంలో తేడా వచ్చింది. ఎక్కడ 200 అడుగుతున్నానని నాతో అసలు మాట్లాడమే మనిషి. సాయి ఇట్రా. బాబాయ్ వస్తున్నా బాబాయ్. ఎరా పొద్దున్నే పని పాట లేని వాళ్ళతో మాట్లాడండి. అంటే బాబాయ్ బండి దిగేసరికి ఎవరో ఏంటో నన్ను అడగాలిగా, డబ్బులు ఏమన్నా అడిగాడా? లేదు బాబాయ్, ఎంతకీ ఎవరైనా? ఆడ 10 సంవత్సరాల క్రితం చుట్టం చూపుగానే వచ్చాడు ఎదురంటి మోహన్ రావు గారి ఇంటికి. 10 సంవత్సరాల? ఈ మోహన్ రావు ఎచ్చులకు పోయి ఆడేదో చుట్టాల వెళ్ళలో కనిపిస్తే హేమ్మా బీటెక్ చేసి ఖాళీగా ఉండే బదులు దగ్గర రావచ్చుగా, ఏదో జాబ్ ఇప్పిస్తా, కనీసం నెలకి 30,000 అన్న వస్తాయి అన్నాడంట. అంతే, ఆ మాట పట్టుకుని వాళ్ళ ఇంట్లో దిగిపోయాడు. అంటే అప్పటి నుంచి నెలకు 30,000 వసూలు చేస్తున్నాడా? లేని మంచి చేయబోతే మొన్న సంచిపోయిందని ఈ మోహన్ రావు ఇప్పటికే 15 లక్షలు ఇచ్చాడంట. వాడే మనిషి బాబాయ్ అసలు. పోయిన దసరా మామూలు 200 ఇవ్వాలని వచ్చాడు నా దగ్గరికి. దసరా మామూలా? దసరా మామూలు లేదు, ఏం లేదు, అవతల పోమ్మన్నా. నీ దగ్గర ఎలా వసూలు చేసుకోవాలో నాకు తెలుసు అని ఆ రోజు నుంచి మన ఇంటి ముందు గోతికండి నక్కలాగా కాసి కూర్చున్నాడు. సర్లే పద, లేట్ అవుతుంది. ఏమండి మోహన్ రావు గారు, ఎలా ఉన్నారు? ఏం బాగుంటామండి, నా ప్రాణానికి వాడు ఉన్నాడుగా, ఇంకేం బాగుంటా. పొద్దున్నే ఏమన్నా బకరా చేశాడు కానీ మటన్ తీసుకొచ్చాడు. ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడు నేను వెళ్ళి మటన్ మసాలా కొత్తిమీర తేవాలంట. అంటే ఫుల్ గా ప్రిపేర్ అయ్యాక యాక్టింగ్ లోకి దిగుతాడు. ఏముందిలే ఇంకా